యాక్చువల్గా నాకు బిగ్ బాస్ అనేది ఒక ప్రోగ్రామ్ లాగా నేను చూడను. యాక్చువల్గా చెప్తున్నాను కదా, బిగ్ బాస్ చూడని వాళ్ళు మ్యాక్సిమం లేరు, అందరు చూస్తారు బిగ్ బాస్. నాకు ఇది బాగా నచ్చి పెట్టాను, ఇది అప్లోడ్ చేశాను. తాగడానికి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ప్రశాంత్ తాగుతాం. మేము బిగ్ బాస్ హౌస్లో లేం కాబట్టి. నాలాగా ఎంతమంది ఇట్లా చూస్తారు బిగ్ బాస్ పని చేసుకుంటా. ఒక వర్కింగ్ మానిటర్ ఒకటి, సెకండ్ మానిటర్లో బిగ్ బాస్ పెట్టుకుని సో నేను చెప్పేస్తున్నాను. సో ఇట్స్ డన్. నో మోర్ హార్ట్ ఫీలింగ్స్ ఆన్ దిస్. ఓకే, మా ఇద్దరికి హార్ట్ ఫీలింగ్స్ లేవు. ఇప్పుడు ఆ టాపిక్ తీసుకుని అందరూ నాకు పెట్టి రుద్దొద్దు. ఆకలి కాదు, ఎందుకు కలిగావు? ఓపికే లేదురా. ఆల్ గుడ్. ఏమైంది? ఏం కాలేదు. మమ్మీ వాళ్ళు గుర్తొస్తుందా ఏంటి? నువ్వు నన్ను మొన్న అన్నా పిలిచినప్పుడు నాకు చాలా హ్యాపీ అయింది. గుర్తొస్తున్నారు అనగానే స్టార్ట్ అవుద్ది అనుకుంటాను. కానీ సూపర్, అన్ని రోజులు ఎట్లా ఉంటారో ఏంటో అట్లా. అన్న అని పిలిచినందుకు ఐ ఫెల్ట్ హ్యాపీ. అని ఏమవుతుంది నాకు ఒకసారి చెప్పవా? ఎందుకు ఆకలిస్తుంది? ఆకలి కాదు, ఎందుకు కలిగావు? ఎవరి మీద? కిచెన్ లో. తర్వాత చెప్తానన్నా. వాడి మీద ఏదో. ఏంటి వాడిదేదో కొట్టానా బాగా? లేదు, స్వీట్గా ఉంది. ఏమో గోల్ అసలు. గుడ్ ఫన్, గుడ్ ఫన్. ఇమాన్యుయల్ చాలా బోర్ కొట్టేది బిగ్ బాస్ మాత్రం. ఇమాన్యుయల్ చాలా మంచి కంటెస్టెంట్. ఒక్కొక్కళ్ళలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటూ ఉంటుంది కదా ఈ షోలో. కానీ ఇంకా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది వీళ్ళు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు, అంటే నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ ప్రోగ్రామ్ కూడా కొన్ని రూల్స్ పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు షోలో పాయింట్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, అంటే బిగ్ బాస్ ప్రోగ్రామ్ గురించి ఆడియన్స్ కూడా ఒక ఓపెన్ ఇలా చెప్పినట్టు అయిపోతుంది. అంటే వాళ్ళు ఏదైనా స్ట్రాటజీస్ ఉపయోగించినా ఏదైనా సరే చెప్పకుండా చేయాలి, చెప్పకుండా ఎవరి ఇదిలో వాళ్ళు ఉండాలి. అట్లాంటి రూల్స్ పెట్టాలి. స్ట్రైట్ ఫార్వర్డ్గా అసలు ఏది బయట పెట్టకుండా, అది ఒక బయట పెట్టకూడదు ఇట్లాగా అని చెప్పి ఒక రూల్ ఏదో పెడితే బాగుంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఇతను అవతల వాళ్ళ మీద ఇతను ఏం స్టెప్ అయిపోతున్నాడు అనేది ఎవరికి తెలియదు, చూస్తున్న వాళ్ళకి బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ కానీ స్క్రీన్ ప్లేస్ కానీ ఇట్లాంటివి. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ మై థాట్ ఓన్లీ, ఇట్లా ఉంటే బాగుంటుంది అని. వాళ్ళందరూ బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు, ఏదో ఉంది మొత్తానికి. ఏమన్నాడు? నువ్వే ఆలోచించు, నీకే అర్థమవుతుంది. రాలే మార్నింగ్ నుంచి లోపలికి. నిజంగా నువ్వే ఆలోచించు. మీరేమో చెయ్యో ప్రూఫ్ లేకుండా అన్నారు, నేను క్లియర్ గా నాసి. అది మళ్ళీ ఎవరికి దొరకలేని జాగంలో నేను పెట్టలేదు, నేను కావాలని ఈజీ జాగంలో పెట్టాను. నేను చెప్పాను కదా, నేను కూడా చెప్పా కదా. తను కెప్టెన్ గా నా మాట వినలేదు కాబట్టి తను దిక్పించడానికి చేసా. సో నేను చెప్పేస్తున్నాను, తర్వాత మీరే చేశారు. క్లారిటీ అంటే సంజన ఆవిడ ఫస్ట్ వచ్చిన రోజుకి ఇప్పటికి ఎంత అంటే, ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ ఫస్ట్ వీక్ అంతా అసలు ఏమనేది నెగిటివ్ ఆ బాత్రూమ్ ఇష్యూ జరిగినప్పుడు. కానీ తను ఎంత స్టడీగా గేమ్ ప్లే ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఆమె కావాలని ఈ రూమ్లో ఉన్నప్పుడు చాక్లెట్లన్నీ ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు. చాక్లెట్స్ను ఇంకేదో తీశారు నైట్ టైం వీళ్ళిద్దరు, శ్రీజ అండ్ ప్రియా. సో దానికి రివెంజ్గా అసలు నన్ను అంటే అలా పోయితే ఎలా చూసుకుంటారు అనేటప్పటికీ ఈమె కూడా స్ట్రాటజీ ఉపయోగించి కిచెన్లో జస్ట్ ఫ్రూట్ తీసుకెళ్ళి పైన పెట్టేసింది. అది చూసాం కదా మనం ఆల్రెడీ. దాని గురించి రియాక్ట్ అయ్యి ఇప్పుడు చెప్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఇప్పుడంటే ఈ వీక్ అంటే తను కెప్టెన్ కాబట్టి నామినేషన్స్ చేయడానికి లేదు, బట్ నెక్స్ట్ వీక్లో కంపల్సరీ నామినేషన్స్ ఉంటాయి.
నామినేషన్స్ వచ్చినప్పుడు ఎక్కడ మళ్ళీ ఈ విషయాన్ని రైజ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడే క్లారిటీ ఇచ్చేస్తుంది. వాళ్ళకు ఎవరికి ఇస్తుంది, శ్రీజాకి ఇస్తుంది, ప్రియాకి, వీళ్ళిద్దరికి. అది ఎక్కడ మళ్ళీ తీస్తారని చెప్పేసి దానికి కావాలని చేయలేదు, మీ ఇది కోసమే చేసని చెప్పి ఇప్పుడు క్లారిటీ ఇస్తుంది అని. బట్ యా కెప్టెన్ గా మనం దొంగతనం చేయకూడదు మేడం డెమాన్ ఒక్కసారి చెప్పండి. మళ్ళీ దొరికిందిగా. నేను దొంగ చేయలేదు, అది జస్ట్ చెట్టు పైన ఉండే మానిటర్ ని చెట్టు కింద నేను ముందే చెట్టు కిందనే ఉన్నా. నిజంగా చెప్పా అక్కడ ఎవ్వరు చేయరు కెప్టెన్ తప్ప అన్న. నాకు కూడా తెలుసు కదరా, నేను కూడా చెప్పలేదు. నేను ఇప్పుడు కన్ఫ్యూస్ అయిపోయినా, ఆనెస్ట్ గా కన్ఫ్యూస్ అయిపోయినా, తర్వాత దొంగ చేశారు. బికాజ్ దొంగ కాదు, ఒట్టి టెంపరీగా ఈజీ ప్లేస్ లో దాచిపెట్టాను. ఓకే, జస్ట్ టు గెట్ హర్ ఇన్ మై కంట్రోల్ అంతే. ఒక కెప్టెన్ మీరు చెయ్యక ముందే నేను కంట్రోల్లోనే ఉండే. సో ఇట్స్ డన్. నో మోర్ హార్ట్ ఫీలింగ్స్ ఆన్ దిస్. ఓకే, మా ఇద్దరికి హార్ట్ ఫీలింగ్స్ లేవు. ఇప్పుడు ఆ టాపిక్ తీసుకుని అందరూ నాకు పెట్టి రుద్దుద్దు. ఏమన్నా డ్రెస్ సెలెక్ట్ చేసాడా మీకు కూడా? వండుకునేటప్పుడు ఏమైనా హెల్ప్ కావాలా, చేసి ఇవ్వనా అని. ఇప్పుడు లైక్ కిచెన్ లో ఏదైనా ఒకదానే చేసుకుంటుంటే ఏమైనా హెల్ప్ కావాలా, ఏమైనా చేయనంటే ఏమొద్దు. వాష్రూమ్ లో కనపడలేదు కేరింగ్ ఎవరికి ఏదైనా కూడా లైక్ ఏమైంది ఏంటి, ఈవెన్ రితు డల్ గా ఉన్నా కూడా రితు దగ్గరికి వెళ్ళేసి కూర్చొని మాట్లాడేదాం. అక్కడ వరకు వెళ్ళిపోయారా చారి? ఇంత ప్రశాంతంగా మాట్లాడుకుంటారంటే మాట్లాడుకుంటున్నాను సేపు. ఇప్పుడు నచ్చనివి మాకే అబద్ధాలు చెప్తారు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అసలైన గేమ్. నాకు తెలిసి ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. దాకా అందరూ కొట్టుకోవడం సరిపోయింది. బేసిక్గా ఎవరన్నా బిగ్ బాస్లో ప్రతిసారి ఏమవుద్దంటే వచ్చినప్పుడు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి కూర్చుని అందరు బ్యాక్గ్రౌండ్స్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకుని ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు తెలుసుకుని అక్కడి నుంచి ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది గేమ్. ఇప్పుడు అట్లా అవ్వట్లా. ఇప్పుడు అంతా వేరే ఫార్మాట్ ఉంది ఈ బిగ్ బాస్ 9. ఏదో జరుగుతుంది, మొత్తం అందరూ కలిసి వెళ్తున్నారు. గేమ్ టాస్క్ అనుకుంటా. ఏదో టాస్క్ పెట్టినట్టున్నారు. క్లిప్ ఎక్కడేమో హరీష్ సెట్ అయిపోయినట్టున్నారు. టైం రిలేటెడ్ ఈ బిగ్ బాస్ షో ఫస్ట్లో ఒకప్పుడు తెలిసేది కానీ మన రియల్ లైఫ్లో చాలా ఫైట్స్ చేస్తూ ఉంటాం మనం. ఒక కెరీర్లో కానీ బతకడం అనేది ఒక ఫైట్. ఈ ఫైట్లో రకరకాల స్టేజెస్ మనం చూసి వస్తుంటాం. నాకు అందుకని బిగ్ బాస్ నచ్చింది. నేను చాలా తక్కువ, నాకు వేరే విషయాలు ఇవన్నీ అట్రాక్ట్ అవ్వను నేను. కానీ ఇదేమైందంటే తెలియకుండా. సో ఆ తర్వాత నాకు అనిపించింది అంటే ఒక ఫైట్ లాగా పని కట్టుకుని మనం అంత కష్టపడతా ఉంటాం జీవితంలో. ఇప్పుడు వాళ్ళు చూడండి, అక్కడ అంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదిలో ఉన్నారు అందరు. బేసిక్గా వాళ్ళు ఇది మాకు ఇక్కడ తాగడానికి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ప్రశాంతం తాగుతాం. మేము బిగ్ బాస్ హౌస్లో లేం కాబట్టి దీనికోసం గొడవ పడాల్సిన, దొంగతనంగా తాగాల్సిన అవసరం లేదు మాకైతే. లైఫ్లో చాలా విషయాలు ఏంటంటే ఒక ఇది ఇంట్రెస్ట్గా వెళ్ళాలి. మనం ప్రతిదాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూసుకుంటా వెళ్తే అన్ని చికాగ్గానే ఉంటాయి. ఇడ్లీ పల్లి చట్నీ నాకు ఇది బాగా నచ్చి పెట్టాను, ఇది అప్లోడ్ చేశాను. ఇది ఎక్స్ప్రెషన్ కళ్ళు పెద్దగా పెడతారు ఇప్పుడు. ఇడ్లీ చట్నీ సో అది బిగ్ బాస్. నేను కాదు, నిజంగా ఎవరు బయట పడరు. నిజంగా చెప్తున్నాను కదా, బిగ్ బాస్ చూడని వాళ్ళు మ్యాక్సిమం లేరు. అందరు చూస్తారు బిగ్ బాస్. అంటే ఆ ఎలిమెంట్లో వాళ్ళకి నచ్చకపోకపోవటమో సంథింగ్ అట్లాంటి ఏదైనా ఉంటాయి. యాక్చువల్గా నా బిజీగా ఉంటాను, నేను మ్యూజిక్ డైరెక్టర్ నేను. కానీ ఏంటంటే ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నుంచి కూడా నేను ఓన్లీ మ్యూజిక్ థింగ్స్ మీదే ఉంటాను. మ్యూజిక్ ఉంటుంది, లైఫ్లో ఆర్ట్ ఉంటుంది, తర్వాత ఒక రియాలిటీలో ఉండాలనిపిస్తుంది నాకు ఎప్పుడు. సో ఈ ప్లేస్లో పర్టికులర్గా యూట్యూబ్లో నాకు ఎట్లాంటి ఇది రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉండాలనేది నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది.
సో అందుకనే నేను మీతో మాట్లాడుతుంటాను ఇట్లాగా. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే సింగర్స్ విషయంలో కానీ మ్యూజిషియన్స్ విషయంలో కానీ జరుగుతున్నాయి ఇవన్నీ. ఏంటంటే ఒక రియాలిటీ ఉండాలనిపిస్తుంది నాకు. ఈ ప్లేస్లో నాకు ఎట్లాంటి రిస్ట్రిక్షన్ లేదు కదా, సో నాకు అది అనిపిస్తుంది ఎప్పుడు. సో అందుకనే అట్లా చేస్తుంటాను. నాకు నచ్చిన కంటెస్టెంట్స్లో వీళ్ళలో అయితే మెయిన్గా ఫస్ట్ ఎవరైతే ఆవిడ వెనక్కి తిరిగి నుంచింది ఈవిడ సంజన, ఈవిడ బాగా నచ్చి కొంచెం బాగా ఓపెన్గా అంటే జెన్యున్గా ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరంటే ఇమాన్యుయల్. ఆబ్వియస్లీ ఇమాన్యుయల్ చాలా పర్ఫెక్ట్ ఉన్నాడు. తర్వాత రాము వెరీ ఇన్నోసెంట్ అంటే మీన్స్ డైరెక్ట్ ఉన్నాడు. అట్లాంటిది లేకుండా కలిసిపోయి మెయింటైన్ చేయడం అనేది చాలా మంచి విషయం. సాంగ్ సినిమా పాటలు కూడా లేవు, అన్ని వ్యూస్ వచ్చినాయి ఆ పాటకి. రాను బొంబాయికి రాను పాట ఒక్క దెబ్బకి అట్లా ఫేమ్ తెచ్చుకుని ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాడు. అది ఛాలెంజింగ్ అన్నమాట. అది సొసైటీలో బతకటం అంటారు కదా, సూపర్ అనిపించింది నాకు. అందుకనే ఈ ప్రోగ్రామ్కి తీసుకున్నారు అతను కూడా. ఫేమ్ ఉంది ఇప్పుడు అతనికి. ఇంకా తనూజ, ఈవిడ ప్రజెంట్ అయితే ఏం లేదు, అంత సాఫ్ట్ గోయింగ్, అంత బాగుంది, అంటే జెన్యున్గానే ఉన్నారు. ఈయన ఇంకా అర్థం కావట్లే నాకు. ఈయన పేరేంటి, భరణి. నేను అసలు ఎప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళను, ఎవరైనా పెళ్ళిళ్ళకి పిలిస్తే వెళ్ళను, మ్యాక్సిమం స్కిప్ చేస్తా. బయట సంబంధించి ఏదైనా వస్తే కనుక వెకేషన్స్ కానీ ఊరు వెళ్ళాలి అంటే, సిటీలో వరకు ఓకే టైం కుదిరితే వెళ్ళి వస్తుంటాను. ఫ్రెండ్స్ దగ్గరికి కూడా స్పెండ్ చేయడానికి వెళ్ళను నేను, అంత వర్క్ అడిక్టెడ్ నేను. నాట్ వర్క్, మ్యూజిక్ అడిక్టెడ్. సో దాంతోపాటు ఒక లైఫ్లో నేను ఒక యోధుడిని, నా లైఫ్లో చాలా దాటుకుంటా వస్తున్నా. సో నాకు అందుకనే ఈ ప్రోగ్రామ్ చూస్తుంటా నేను. అంటే ఈ ప్రోగ్రామ్ అని కాదు యాక్చువల్గా, నాకు బిగ్ బాస్ అనేది ఒక ప్రోగ్రామ్ లాగా నేను చూడను యాక్చువల్గా. వాళ్ళు ఎవరు గెలుస్తారు ఈ పాయింట్ నేను యాక్చువల్గా పట్టించుకోను. నాదేముంటుందంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో మన మెంటాలిటీ కూడా ఎవరిలో ఉందేమో, అట్లా ఉన్న వాళ్ళు ఎట్లా సస్టైన్ అవుతున్నారు, ఒకళ్ళు ఒక మాట అన్నప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేది నాకు అనిపిస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం, దాన్ని ఎట్లా స్పోర్టివ్గా తీసుకుంటాం, ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. అది నాకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి అసలు థర్డ్ ఐలో మనం చూస్తున్నప్పుడు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ. మరొక మీ గ్రూప్ టైమర్ 0కి చేరే వరకు ఎవ్వరు కూడా నాలాగా ఎంతమంది ఇట్లా చూస్తారు బిగ్ బాస్ పని చేసుకుంటా, ఒక వర్కింగ్ మానిటర్ ఒకటి, సెకండ్ మానిటర్లో బిగ్ బాస్ పెట్టుకుని అలా చూస్తూ ఉండాలి. ఏమో తెలియదు నాకైతే. అంటే బీ ఫ్రాంక్లీ బిగ్ బాస్ నచ్చుద్ది, గొడవలు పడుతూ ఉంటారు, నచ్చుద్ది, కొంచెం ఫన్ బాగా నచ్చుద్ది నాకు. బేసిక్గా ఎవరైనా సరే గొడవ పడుతుంటే చూడాలని అందరికి ఉంటుంది కదా, సైకిక్ మైండ్. అది నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, అదే ఎవరన్నా తప్పు లేని దగ్గర తప్పు ఉంది అని చూపిస్తే చాలా కోపం వస్తుంది నాకు. అంటే తప్పు చేయని వాళ్ళ మీద తప్పు అని ఒక ఇది ముద్ర వేస్తారు కదా, అది అస్సలు నచ్చదు నాకు. మన లైఫ్లో జరుగుతుంటాయి కదా. సో అందుకని నాకు తెలిసి బిగ్ బాస్కి అడిక్ట్ అవుతారు చాలామంది. 80% ఆఫ్ ది పీపుల్, నాకు తెలిసి నా అంచనా ప్రకారం 80% ఆఫ్ ది ఫిల్మ్ పీపుల్ బిగ్ బాస్ చూస్తారు కంపల్సరీ. వాళ్ళకి అంటే డైరెక్షన్ పాయింట్లో కొంతమంది చూస్తారు, వాళ్ళకి ఏదో దొరుకుద్ది. అందులో ఫుల్ వర్క్ మూడ్లో ఉంటాం కదా, ఎప్పుడు వర్క్ మధ్యలో ఈ చిన్న వీడియో రీల్స్ చూస్తూ ఉంటాం. అట్లా ఆ గ్యాప్లో ఇప్పుడు బిగ్ బాస్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే సరదాగా ఉంటుంది. ప్రతి సీజన్ చూశాను, అన్ని సీజన్స్ చూశాను. బీ ఫ్రాంక్లీ బిగ్ బాస్ ఫ్యాన్ నేను కూడా, బాగా చూసేవాడిని అన్ని ఎపిసోడ్స్. బిగ్ బాస్ వీడియోస్ని యాక్చువల్గా ఎందుకు చేయాలి అనిపిస్తుంది అంటే, కొన్ని టాపిక్స్ చూస్తూ ఉండంటే మన లైఫ్లో జరిగేవి దాని గురించి డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు కూడా. అసలు ఈమె సంజన అనే క్యారెక్టర్ ఫస్ట్లో చూసినప్పుడేమో ఫస్ట్ రోజు అస్సలు నచ్చల నాకు. 2 days గడిచింది తెలియకుండా నాకు ఫోకస్ అంతా ఆమె గేమ్ మీదకి వెళ్ళిపోతుంది. చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అనిపిస్తామని చూస్తూ ఉంటే. అఫ్కోర్స్ ఇమాన్యుయల్ చాలా బ్యూటిఫుల్గా ఆడుతున్నాడు. ఇతను మనీష్ మీద ఇంకా నాకు ఒపీనియన్ రాలా. ఇతను ఏదో కొంచెం వేరేగా అనిపిస్తూ ఉంటాడు నాకు. ఉన్న వాళ్ళందరిలో రాము, సింగర్ రాము, తను కూడా మంచి హ్యూమన్ బీయింగ్ లాగా కనిపిస్తున్నాడు నాకు. ఇంకా హరీష్ ఏంటో మరి ఇంకా అర్థం కావట్లేదు నాకైతే. కొంచెం మంచిగా ఉన్నాడు కానీ ఏదో గొడవ అవుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు. అమ్మలాగా మీలో నేను అమ్మని చూస్తున్నా, మమ్మీ అని పిలిచి నేను అంత చక్కగా ముద్దుగా చూసుకుంటే ఇప్పుడు నా మీద మీ అమ్మ దగ్గర దూరం చెప్తున్నా. ఇప్పుడు మాటల్లో ఇట్లా సడన్ గా టాపిక్ జరుగుతూ ఉంటుంది, మెల్లి గొడవలోకి వెళ్ళిపోతాయి చూసామంటే. నాకు అది భలే అనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినట్టు అనిపిస్తుంది నాకు ఇది చూస్తుంటే. మెల్లిగా మొహాలు మారిపోతాయి. మమ్మీ ఎక్కువ
వదిన నువ్వు చాలా మంచిదాని వదిన, నువ్వు మా మమ్మీ లాగా. మమ్మీ లాగా అసలు కాదు నాన్న, నేను మీ అమ్మకన్నా మంచిదండి. ఇవన్నీ కాదు, వదిన కొంచెం దిష్టి తగిలాడు, ఆ కాటుకు తీసుకురండి, కాలికి దిష్టి చుట్టుకోండి. అబ్బో అబ్బో నేను ఎంతైనా చెప్పి కోడలు ఓకే గైస్, నేను మంచి వీడియోతో ఈ బిగ్ బాస్ మీద నేను కూడా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే జెన్యున్గా, అంటే నేను ఒక హ్యూమన్ బీయింగ్గా నాకు ఏమనిపిస్తుందో, అంటే నాట్ అబౌట్ బిగ్ బాస్ షో అండ్ ఆల్. నాకేంటంటే అంటే ఇప్పుడు చూస్తూ ఉంటుంటే ఇప్పుడు చాలా ఉంటాయి కదా, రైజ్ అవుతూ ఉంటాయి కదా ఇట్లా ఇతను క్యారెక్టర్స్. ఇప్పుడు సినిమాల్లో మనం ఎట్లా చూస్తామో రియల్ లైఫ్లో కూడా వాళ్ళకి జరిగిన ఒక అన్యాయాలు మంచి ఇట్లాంటి మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి కదా. నాకు ఈ పాయింట్లో ప్రతి మనిషి స్ట్రగుల్ అవుతాడు లైఫ్లో, స్ట్రగుల్ అవుతా, యుద్ధం చేస్తా, గెలుస్తాడు, అట్లాగా అలాంటి లైఫ్ ఆస్పెక్ట్లో నాకు ఇష్టం ఈ ప్రోగ్రామ్. అది ఎంత రేంజ్లో వాళ్ళ మనుషులు ఏంటి అది నేను అంత దూరం వెళ్ళినా, అంత ఆలోచించను. కొన్ని మనకు నచ్చినవి మాత్రమే మనం చూస్తాం కదా బేసిక్గా. అట్లాగే నాకు ఇది నాకేదో నచ్చిందో అందుకోసం చూస్తున్నా, ఎవరో చెప్పడం వల్ల లేకపోతే ఎందుకో చూడడం. అరే సుమన్ శెట్టి ఉన్నాడు కదా, మర్చిపోయాను. సుమన్ శెట్టి కూడా బాగా మంచి ఓపెన్గా అనిపిస్తున్నాడు, జెన్యున్గా ఉన్నాడు కదా. అతనికి కొంచెం అందరితో కలవటం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది నాకు తెలిసి. ఎనీవే నేను మంచి ప్రజెంట్ అయితే వర్క్ బిజీ ఉంది, కొంచెం వర్క్ కంప్లీట్ చేసుకుని మంచి వీడియో రికార్డ్ చేసి పెడతాను, అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్. బై ది బాయ్, తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. సో ఐఎమ్ వియాన్ ఎస్ఏ అలియాస్ శాండీ అద్దంకి. సో నా వీడియోస్, నా సాంగ్స్ కూడా చూస్తూ ఉండండి. ఐఎమ్ ఏ మ్యూజిక్ కంపోజర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్. నా వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి, చూడాలనిపిస్తే చూడండి. స్టే ట్యూన్డ్.